నమస్తే సార్. నమస్కారం అండి. సో, ఇన్‌కమ్‌రెన్స్ సర్టిఫికేట్ అంటే ఏం లేదండి. కొన్ని డాక్యుమెంట్స్ ఏంటంటే ఆన్‌లైన్‌లో రావు కొన్ని. హుహు. సో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సేల్ డీడీ వల్ల ట్రాన్సాక్షన్ చేశాననుకుందాం. సో, ఇక్కడేంటంటే ఒకటి పేమెంట్ చేసే ఈసీ ఉంటది. ఒకటి ఆన్‌లైన్ ఈసీ ఉంటుంది. ఆన్‌లైన్ ఈసీ అంటే యాజ్ ఎ లేమన్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి తెలంగాణ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఓకే. ఆన్‌లైన్‌లో కొడితే గనక మనకు ఒక లాగిన్ క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసుకోవచ్చు మనం. దాంట్లో సిటిజన్ ఉంటది, స్టాఫ్ ఉంటది, గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు. సిటిజన్‌లో రిజిస్టర్ అయ్యి ఫ్రీగా ఉంటది. సో, ఓకే. యూజర్ ఐడీ, పాస్వర్డ్ జనరేట్ చేసుకోవచ్చు. మనం చెక్ చేసుకోవచ్చు దాంట్లో. డాక్యుమెంట్ ఎంటర్ చేసి చేసుకోవచ్చు మనం. దాంట్లో ఆన్‌లైన్‌లో వచ్చేస్తది మనకి. హుహు. ఆ! సో, ఇంకోటేంటంటే పేమెంట్ చేసే ఏసీ ఉంటది. హ్మ్. సో, పేమెంట్ చేసే ఏసీ మాక్సిమం కొంతమంది చాలా స్పెసిఫిక్‌గా తీసుకుంటారు. అది ఏంటంటే గవర్నమెంట్‌కి పేమెంట్ చేసి, ఫీ పేమెంట్ చేసి తెప్పించుకుంటాం మనం. సో, అది హార్డ్‌లీ ఏంటిదంటే మార్నింగ్ అప్లై చేస్తే ఆఫ్టర్‌నూన్ వరకు వచ్చేస్తది. సో, ఓకే. ఏంటంటే వాలిడేట్ చేసుకోవాలి. ఇప్పుడు డాక్యుమెంట్ ఆన్‌లైన్‌లో రాలేదనుకోండి, అది ఫేక్ డాక్యుమెంట్ అవుతది గదా! అదే నేను చెప్పేది. అలాగే మీరన్నారు సర్టిఫైడ్ యెస్. సర్టిఫికేట్స్ కరెక్ట్. అని. సర్టిఫైడ్ కాపీ. ఓకే. సో, సర్టిఫైడ్ కాపీ అంటే ఏంటంటే నేను చెప్పినట్టే ఇది. ఇప్పుడు నేనేమన్నాను ఇన్‌కమ్‌రెన్స్ సర్టిఫికేట్ అంటే ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్ వస్తుందని చెప్పాను గదా! యెస్. సో, ఇప్పుడు కస్టమర్ దగ్గర ఒక ఒరిజినల్ డాక్యుమెంట్ ఉందనుకుందాం. సో, దాంట్లో కొన్ని టైంలో ఏం చేస్తారంటే ఓవర్ రైటింగ్ చేస్తారు. వైట్నర్ పెట్టి. హ్మ్. ఓకే. సో, వైట్నర్ పెట్టిన తర్వాత ఓవర్ రైటింగ్ చేసిన తర్వాత అది సబ్ రిజిస్ట్రార్ యాక్సెప్ట్ చేస్తాడా ఎలా తెలుస్తది? సో, ఈ సర్టిఫైడ్ కాపీ తీస్తే ఏంటంటే ఆ సర్టిఫైడ్ కాపీ దాంట్లో అప్డేటెడ్ ఉండదు. సబ్ రిజిస్టర్ దగ్గర అప్డేట్ అయినది ఏదైతే మనం సబ్మిట్ చేసిన కాపీ ఉందో అది వస్తది. సో, దీన్ని మనం వాలిడేట్ చేసుకోవచ్చు. అది ఇది ఒకటేనా అని. అది నేను చెప్పేది. సర్టిఫైడ్ కాపీస్ అన్నారు గదా! సో, దాంతో పాటు అప్రూవల్స్ గూడా ఉంటాయండి దాంట్లో? యెస్. అప్రూవల్స్ అంటే ఏంటంటే ప్రాపర్టీ అప్రూవల్స్ అంటారు దాన్ని. ఓకే. సో, ఇప్పుడు 3 రకాల ప్రాపర్టీలుంటాయి మీకు తెలిసిందే. ఓపెన్ ప్లాట్స్, హ్మ్. ఓకే. ఇండిపెండెంట్ హౌస్, ఫ్లాట్స్, ఓకే. అపార్ట్మెంట్ ఫ్లాట్స్. ఓపెన్ ప్లాట్స్‌లో ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో బేసిక్ కనుక్కుందాం. సో, ఫస్ట్ ఓపెన్ ప్లాట్స్ రావాలి అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటది. అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్. ఓకే. రైట్. అంటే నథింగ్ బట్ దాంట్లో కల్టివేషన్ అవుతది. ఇంకోటి బీడు భూములు అంటారు. ఓకే. యెస్. కల్టివేషన్ కాదు. సో, అలాంటి భూములని మనం అది పనికిరాదు అనుకుందాం బీడు భూములే. సో, దాన్ని రెసిడెన్షియల్ కింద కన్వర్షన్ చేయాలంటే ల్యాండ్ కన్వర్షన్ ఉంటది. ఓకే. హుహు. నాలా కన్వర్షన్ అంటారు. అది చేయాలి. అది ఓకే. కాపీ ఉండాలి మనకి. ఓకే. సో, నథింగ్ బట్ అగ్రికల్చర్‌లో ఏంటంటే గుంటాస్‌లో, సెంట్స్‌లో, ఓకే, ఎకర్స్‌లో ఉంటది. అవును. ఓకే. కన్వర్షన్ చేసుకుంటే కన్వర్షన్ ల్యాండ్ అవుతది. ఓకే. ఆ కన్వర్షన్ ల్యాండ్ అయినా జెన్యూన్ కాదు కదా! దాన్ని ఇప్పుడు ఎక్కడ రోడ్ ఉండాలి ఫస్ట్. అది మార్కెట్. సో, ఏంటంటే దాంట్లో 3 ఉంటాయి. ఒకటి గ్రామ పంచాయత్, హుహు. ఒకటి డీటీసీపీ, హెచ్ఎండిఏ. ఓకే. సో, హెచ్ఎండిఏ పరిధిలో అంటే హెచ్ఎండిఏ. ఓకే. తర్వాత జీహెచ్ఎంసీ కూడా ఉంది. జీహెచ్ఎంసీలో ఏంటంటే ఇప్పుడు పాతవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం బంజారాహిల్స్. అక్కడ లేఅవుట్ చేయడానికి ఏముంది ఏం లేదు. హౌస్ నెంబర్స్ ఉన్నాయి. రైట్. సో, దానికి ఏం చేస్తారు ఎల్ఆర్ఎస్ ఉంటది. ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ అని. ఓకే. ఈ అప్రూవల్స్ తీసుకోవాలి మేజర్‌గా. తర్వాత ఇండిపెండెంట్ హౌస్ ఉంది. పర్మిషన్ కాపీ ఉంటది మనకి. హుహు. బిల్డింగ్ పర్మిషన్ కాపీ అంటే కన్‌స్ట్రక్షన్ చేయడానికి. తర్వాత మనకు అపార్ట్మెంట్ ఉంటది. అపార్ట్మెంట్ పర్మిషన్ కాపీ ఉంటది. ఓకే. తర్వాత కొన్ని ఏంటంటే ఇప్పుడు కొన్నిసార్లు గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి. హ్మ్. సో, వాళ్ళు ఏదైనా డీవియేషన్‌లో కట్టారు. ఓకే. సో, దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి బీఆర్ఎస్ అని ఉంటది. బీఆర్ఎస్ అంటే మీరు అనుకోకండి ఆ బీఆర్ఎస్ పార్టీ కాదు. ఓకే. ఓకే. బీఆర్ఎస్ అనేది బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్. ఓకే. ఓకే. మళ్ళా బీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్‌కి నాకు ఇచ్చేసేయండి అంటే కాదు. ఓకే. సో, అలా నేను చెప్పేది. అలాంటి అప్రూవల్స్ ఉంటాయండి. అవి చెక్ చేసుకుంటే బెటర్ నా ఒపీనియన్. ఓకే. ఓకే. తర్వాత ఇంకోటి కొన్ని కస్టమర్ కూడా ఏంటంటే కొంతమంది ఏంటంటే బిలో 100 స్క్వేర్ యార్డ్స్ పర్మిషన్ అవసరం లేదు. యెస్. ఓకే. చాలా అనుకుంటారు. చాలా మంది మీరు కూడా ఇనుండొచ్చు. యెస్. ఓకే. అయితే ఏంటంటే అక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలి మనం. ఇంకోటి ఇక్కడ రూపాయి ప్లాన్ ఉంది. మీకు తెలుసా? రూపాయి ప్లాన్. అండి. ఓకే. రూ. 1 ప్లాన్ ఉంది మనకి. సో, రూ. 1 పెడితే ప్లాన్ ఇస్తున్నారు 75 స్క్వేర్ యార్డ్స్ నుంచి. ఓకే. సో, కస్టమర్‌కి ఏంటంటే ఫెసిలిటేట్ చేయడానికి గవర్నమెంట్ గూడా అప్లికేషన్ పెట్టుకుంటే మీరు ఎలిజిబుల్. 75 స్క్వేర్ యార్డ్స్ ఎలిజిబుల్ అని ఉంటది. హుహు. సో, రూ. 1 కడితే చాలు. ఓకే. సో, అలాంటి కొన్ని ఉంటాయి. సో, రిఫర్ చేసుకొని చేసుకోవడం బెటర్ నా ఒపీనియన్ అంతే. సో, కస్టమర్ విల్ బి జీరో టు హీరో.